నెల్లూరు జిల్లా ఉదయగిరిలో మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నిర్వహించిన మీడియా సమావేశం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో జగన్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. మరోవైపు ఉదయగిరి వైసీపీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డిపై కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తూ కుటుంబ ఆస్తుల పంపకాల విషయంలో తనకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఈ అంశంపై ఎక్కడైనా ప్రమాణం చేయడానికి సిద్ధమని సవాల్ విసిరారు. రాష్ట్రాన్ని అమరావతిని అభివృద్ధి చేసేదానికి తోడ్పడలా. మావిగన్ అంటే ఏం సార్? విజయవాడ, గుంటూరు, మచిలీపట్నమా? ఈ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మూడు కలిపి మావిగన్ అని అన్నావు. పోయిన 5 ఏళ్లలో నీకు గుర్తు రాలయ్యా? ఆ మావిగన్ నేను అప్పుడే పెట్టకూడదు మరే? నీకు గుర్తు రాలేదట? ఏం పరిపాలించినవా? ఏం పరిపాలించిన నువ్వా? అది ఎప్పుడు నీ పరిపాలనలో నువ్వు పెట్టుంటే సొంతంగా నడిపోయేది కదా. ఇప్పుడు ఈరోజు అనుకోపడలేదు కదా. మావిగని నడిచిపోయేది కదా. మావిగని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే, అమరావతిని డెవలప్ చేస్తుంటే, అమరావతినే కాదు ఆయన విశాఖపట్నాన్ని కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు. మావిగని అనేది ఇప్పుడు తీసుకొచ్చేదో బొమ్మలాట ఆడినట్టు ఆడితే అది బొమ్మలాట అంటారు కానీ తెలిసిన మాటలు కాదు ఇవన్నీ. మావిగని అనేది గడిచిన 5 ఏళ్లలో నీకు గుర్తుకొచ్చి నువ్వు పెట్టుంటే శబాష్. నువ్వు అది అప్పుడు పెట్టకుండా ఇప్పుడు మావిగని అంటే నవ్వుకుంటారా? దాన్ని పోయి యాదబ్బా ఇప్పుడు గుర్తుకొచ్చింది ఈయనకి మావిగను. ఇప్పుడు ఏం చేస్తాడయ్యా మావిగని? అప్పుడు ఈ పట్టణాలు లేకుండా పోయినాయా? ఇప్పుడు ఉన్నాయి కదా. అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. ఈ మావిగని మళ్ళా పెడతాడంట. ఏంది ఆయన ఇస్తే పెట్టేది, నేను వచ్చేది పెట్టేది. మీకు ఇచ్చి పెట్టుండరు అంతా. తాతల నుంచి కూడా కాదు, ఏం చేయలేరు. అయిపోయింది. ఎన్డీఏ ప్రభుత్వం అంతా బిగించి పెట్టి రాజధానిని అమరావతిగా అభివృద్ధి చేస్తున్నారు. నువ్వు కూడా మానుకొని అమరావతి అభివృద్ధికి సహకరించు. అంతేగానే ఏదో మావిగన్ను, ఈ గన్ను, ఆ గన్ను, ఏ గన్ను, ఏదో అసలు గన్ను మీది మావిగన్ను.